అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా జేఎంఎం కూటమి జోరు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం 51 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. జార్ఖండ్లో జేఎంఎం కూటమి 51, ఇక బీజేపీ నేతృత్వంలోని కూటమి 29 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 41 సీట్లు. జేఎంఎం కూటమికి స్పష్టమైన నంబర్ ఉండడంతో రాంచీలోని పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముందు నుంచే ఊహించాము. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ను ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈడీ కేసులో అరెస్ట్ చేశారు. రాంచీ జైల్లోనే హేమంత్ సోరెన్ ఉన్నారు. ఆ సమయంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన జేఎంఎంలో మొదటి నుంచి ఉంటున్నటువంటి చంపై సోరెన్కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారు. ఆయన కొద్ది రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన తర్వాత చంపై సోరెన్తో రాజీనామా చేయించి తిరిగి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే బీజేపీ చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. చంపై సోరెన్ను తమ వైపుకు తిప్పుకోవడంలో విజయవంతమైంది. అదే సమయంలో హేమంత్ సోరెన్ కుటుంబంలో కూడా చీలికలు తీసుకురావడంలో బీజేపీ జాతీయ నాయకత్వం సక్సెస్ అయింది. ముఖ్యంగా హేమంత్ సోరెన్ సొంత వదిన సీతా సోరెన్ జేఎంఎంని వీడి బీజేపీ పార్టీలో చేరారు. వీళ్ళిద్దరు కూడా అంటే చంపై సోరెన్, సీతా సోరెన్ ఇద్దరు కూడా బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన పరిస్థితి జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జార్ఖండ్ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ముఖ్యంగా జార్ఖండ్ అంటేనే సహజ వనరులకు ఎక్కువగా పేరుంది. సహజ వనరులు ఆ రాష్ట్రంలో ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏ విధంగానైనా కైవసం చేసుకోవాలని అనుకుంటుంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జార్ఖండ్లో ప్రభుత్వం మారుతూ వస్తుంది. అయితే హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అక్రమంగా కేసులు పెట్టి భూ బదలాయింపుల కేసు పెట్టి తనను ఈడీ కేసులో ఇరికించి జైలుకు పంపించిందంటూ పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేసుకున్నారు. ఆ సమయంలోనే హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె గాడే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆమె కూడా విజయం సాధించారు. ముఖ్యంగా ఆమె పెద్ద ఎత్తున ప్రజల్లో తిరిగి జేఎంఎం తరపున ప్రజల్లో సానుభూతి, ముఖ్యంగా హేమంత్ సోరెన్ పట్ల సానుభూతి తీసుకురావడంలో ఆమె కూడా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇట్లా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల్లో జేఎంఎం పోటీ చేసింది. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీతో పాటు సిపిఐఎంఎల్ లిబరేషన్ ఈ పార్టీలన్నీ కలిసి పోటీ చేశాయి. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 41 స్థానాలు గెలుచుకోవాలి. 56 స్థానాల్లో ప్రస్తుతం జేఎంఎం కూటమి ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో హేమంత్ సోరెన్ వరుసగా రెండోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబోతున్నారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు వరుసగా ముఖ్యమంత్రులు మారుతూ వస్తున్నారు. ఒక్క హేమంత్ సోరెన్ మధ్యలో జైలుకు వెళ్ళిన సందర్భంలో మాత్రమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయనే అత్యధిక కాలం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన నేతగా రికార్డు సృష్టించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జార్ఖండ్ అసెంబ్లీ విషయానికి వస్తే బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. మోడీ ప్రచారం చేశారు, అమిత్ షా ప్రచారం చేశారు. అదేవిధంగా జార్ఖండ్లో బంగ్లాదేశ్ నుంచి వలసలు ఎక్కువయ్యాయి అంటూ కూడా హిందుత్వ వాదాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చి లబ్ధి పొందాలని చూసినప్పటికీ మరోసారి జేఎంఎం కాంగ్రెస్ కూటమి వైపుకే జార్ఖండ్ ఓటర్లు మొగ్గు చూపారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. తమకు గెలుపొందిన స్థానాలతో పాటు జార్ఖండ్ ఇన్ఛార్జితో పాటు గులాం అహ్మద్తో పాటు మిగిలిన సీనియర్ నేతలతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇప్పటికే జార్ఖండ్ రాజధాని రాంచీలో మకాం వేసి ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల ఫలితాలపై ఆరా తీసి జార్ఖండ్ జేఎంఎం ప్రభుత్వంలో
భాగస్వామ్యం కావడంతో పాటు మంత్రివర్గంలో ఎన్ని పదవులు తీసుకోవాలి, ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దానిపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సమాలోచనలు జరుపుతోంది. మహారాష్ట్ర లాంటి మేజర్ రాష్ట్రాన్ని, పెద్ద రాష్ట్రాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి జేఎంఎంతో కలిసి జార్ఖండ్లో అధికారంలోకి రావడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికల్లో మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హర్యానాలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాదని అందరూ భావించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే రకంగా చెప్పాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అక్కడ భావించినప్పటికీ హర్యానాలో తిరిగి మూడోసారి బీజేపీ అధికారాన్ని చేజెక్కించుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం, అదేవిధంగా ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, సిపిఎం ఇట్లాంటి చిన్న పార్టీలతో కలిసి ముందుకు వెళ్ళినప్పటికీ కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైన నేతల మధ్య సమన్వయ లోపం, క్షేత్రస్థాయిలో నేతల మధ్య సమన్వయ లోపంతో పాటు హామీలతో పాటు ప్రచార వైఫల్యం, ముఖ్యంగా బీజేపీని ఎదుర్కొనే దాంట్లో ముఖ్యంగా మోడీ, అమిత్ షాతో పాటు మహారాష్ట్రలో ఉన్నటువంటి మహాయుతి కూటమిలో ఉన్నటువంటి నేతల ప్రచారాలని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ రెండు పార్టీల్లో చీలిక తేవడంలో బీజేపీ ప్రముఖ పాత్ర పోషించింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రెండు పార్టీల్లో చీలిక తీసుకొచ్చింది. మొదట శివసేనలో నుంచి ఏక్నాథ్ షిండేను బయటకు తీసుకొచ్చింది, ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి చేశారు. ఆ తర్వాత ఎన్సీపీలో అజిత్ పవార్ను బయటకు తీసుకొచ్చారు, అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. ఇట్లా రెండు ప్రాంతీయ పార్టీలు, ప్రధానమైనటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు చీలిక తీసుకొచ్చి వారిద్దరిని బీజేపీ హక్కును చేర్చుకుంది, మంత్రివర్గంలో స్థానం కల్పించింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మహాయుతి కూటమిని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. 48 పార్లమెంటు స్థానాల్లో 38 పార్లమెంటు స్థానాలు మహావికాస్ అఘాడి అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, శివసేన ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీల కూటమి 38 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాయి. ఇదే ఊపు అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగుతుంది. ప్రజలు మహాయుతి, బీజేపీ పట్ల ఆగ్రహంతో ఉన్నారని పెద్ద ఎత్తున మహావికాస్ అఘాడి కూటమి నేతలు భావించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన ఉద్ధవ్ థాక్రే కీలక నేత సంజయ్ రౌత్ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతి కూటమిని ప్రజలు తిరస్కరించారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అంగీకరిస్తారు, ఖచ్చితంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ ఆయన ఆరోపించారు. మరోవైపు గెలుపొందినటువంటి మహాయుతి కూటమిలో కూడా ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుంది అనే దానిపైన ఇప్పటికే కొంత కోల్డ్ వార్ మొదలైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం శివసేన ఏక్నాథ్ షిండే వర్గం నుంచి ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసి 130 స్థానాలకు సొంతంగా గెలుచుకునే పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నెల 26వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. 25వ తేదీన బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలోనే శాసనసభ పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ను ఎన్నుకొని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అమిత్ షా దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ఏక్నాథ్ షిండే, అదేవిధంగా అజిత్ పవార్తో మాట్లాడారు. మరోవైపు అజిత్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ ముఖ్యమంత్రి కావాలంటూ ఆయన భార్య సునేత్ర పవార్ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. బారామతి ప్రజలు అజిత్ పవార్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సైతం మా నాన్నే మరోసారి మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఎవరు తదుపరి ముఖ్యమంత్రి అవుతారు? దేశ ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి ముంబై నగరం మహారాష్ట్రకు రాజధానిగా ఉంటుంది. మహారాష్ట్రలో వ్యాపార కేంద్రంగా ఉంది. మరొక బాలీవుడ్ కూడా మహారాష్ట్ర కేంద్రంగానే ఉంటుంది. కాబట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరుంటారు? 2014 నుంచి 19 వరకు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019లో శివసేన, ఉమ్మడి శివసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి, అధికారంలోకి వచ్చాయి. కానీ ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్, ఎన్సీపీ చెప్పడంతో ఆయన ఆ కూటమిలో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఏక్నాథ్ షిండే చీలిక తీసుకొచ్చి బీజేపీతో చేతులు కలిపారు. ఇట్లా మహారాష్ట్ర రాజకీయాలు గత 5 ఏళ్లలో అనేక మలుపులు తిరిగాయి. ఇప్పుడు కూటములతో మహాయుతి కూటమి అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి ఎవరనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. బీజేపీకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్నే ముఖ్యమంత్రిగా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రైట్ సవిన్